ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా అత్తయ్య, అత్తయ్య లేవండి అత్తయ్య. మీరాకేమైంది అత్తయ్య? అత్తయ్య మీరా, అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య. అయ్యో అయ్యో భగవంతుడా, అత్తయ్య మీరాకేమైందమ్మా? మీరా అమ్మమ్మ, ఇంట్లో ఎవరూ లేరా? ఏవోనమ్మా, ఎవరు కనబడ్డం లేదు. మీ మావయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అయ్యో అమ్మమ్మ, డ్రైవర్ ఉన్నాడేమో చూడమమ్మా. ఉంటే త్వరగా తీసుకురా. అత్తయ్య అత్తయ్య. అత్తయ్య 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 అత్తయ్య. రా బాబు. మీరా అమ్మమ్మ, నువ్వు నాన్నని కాస్త కనిపెట్టుకునుండు. నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను. అలాగేనమ్మా. ఇంటికి ఎవరొచ్చినా ముందు అత్తయ్య విషయం చెప్పు. అలాగేనమ్మా. అమ్మమ్మ, ఎట్టి పరిస్థితుల్లో నాన్న దగ్గర నుండి ఎక్కడికి కదలకండి. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి డ్రైవర్ పట్టుకో బాబు. హలో, చెప్పండి మేడం. నేను చెప్పినట్టుగానే వాళ్ళ అత్తయ్యతో కలిసి భూమి బయలుదేరింది. ఇక మీ పని మిగిలింది. ఓకే మేడం, మేము దారిలోనే వెయిట్ చేస్తున్నాం. భూమి రాగానే మీ పని అయిపోయినట్లే. చెప్పింది గుర్తుందిగా. డెడ్ బాడీ ఒక్క ఆనవాలు కూడా మిగలకూడదు. అది మేం చూసుకుంటాం మేడం, మాకు వదిలేయండి. పిన్ని, హాస్పిటల్కి వెళ్ళిన మీరా వస్తుంది. తీసుకు వెళ్ళిన భూమి చస్తుంది. పాపం, చూసుకోవడానికి ఎవ్వరికి డెడ్ బాడీ ఆనవాళ్ళు కూడా దొరకదు. ఎలా ఉంది ప్లాను? అబ్బబ్బబ్బబ్బా, నువ్వే ప్లాన్ వేసినా అదిరిపోతుందమ్మాయి. ఒకరిని పైకి పంపించడానికి ఇంకొకరిని కింద పడేశావు. అది కదా గమ్మత్తు. సడన్ గా ఈ పార్టీ ఏంటో మాకర్థం కావడం లేదు. మీ బావ నిన్ను రిజెక్ట్ చేసినా పార్టీ త్రో చేసే టిపికల్ మెంటాలిటీ నీది. ఇప్పుడు నువ్వు ఊరికే ఇస్తున్నావంటే నేను నమ్మను. బాగా క్యాచ్ చేసావు. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్వి కదా. 2 అకేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఈ నైట్ మా మమ్మీ ప్లాన్ చేసింది. అది నేను చెప్పలేను. సెకండ్ వన్, నేను ప్లాన్ చేశాను. అది బిందాస్గా చెప్పగలను. మా గగన్ బావకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఆ చివరి అమ్మాయితో మాట్లాడుతున్నాడే, వాడి పేరు విశ్వక్. బావ ప్రెజెన్స్లోనే వాడు ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటాడు. బావ లేకపోతే ఎంత పెద్ద సెలబ్రేషన్ అయినా క్యాన్సిల్ చేసేసుకుంటాడు. ఈరోజు వాడి బర్త్డే. బావ కోసం ఎలా వెయిట్ చేస్తున్నాడు చూడండి. ఓకే, వాడు వెయిట్ చేస్తున్నాడు. మీ బావ వస్తాడా? మరి అసలు నీ ప్లాన్ ఏంటి? ఫస్ట్ నైట్. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. నేను చస్తానన్నా, చచ్చే ప్రయత్నం చేసినా
బావ నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. నా నీడని కూడా పాము పడగలా చూస్తున్నాడు. అదే అనుకోకుండా యాక్సిడెంటల్గా నాకు బావతో ఫస్ట్ నైట్ అయిపోయిందనుకో, అప్పుడేం చేస్తాడు? ఏం చేస్తాడు? ఎథిక్స్ ఉన్న మనిషి కదా, తాళి కట్టేస్తాడు. ఎస్, ఒక్కోసారి మనం పడిపోయైనా, మనంతట మనం చెడిపోయైనా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. అదంతా బానే ఉంది, కానీ మీ బావతో ఫస్ట్ నైట్కి ఎలా కమిట్ అవుతావు? పబ్లో మందు కొడుతూ గుళ్ళో గంట కొట్టే అమాయక భక్తురాల్లాగా ఆ ప్రశ్నేంటే? ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఇదిగో వీడే నా కింగ్ పిన్. బావ తాగే సాఫ్ట్ డ్రింక్లో మనోడు మొత్తం మందు కలుపుతాడు. బావతో నా ఫస్ట్ నైట్కి రూమ్ అరేంజ్ చేస్తాడు. ఇదంతా బానే ఉంది, కానీ ఈ పార్టీకి మీ బావ రాకపోతే? ఇంపాసిబుల్. ఫ్రెండ్ మనసుని బాధ పెట్టే మనిషి కాదు నా బావ. వస్తాడు, ఏ ట్రాఫిక్ జామ్లోనో ఇరుక్కునుంటాడు. వచ్చేంతవరకు కాబోయే ఫస్ట్ నైట్కి, ఆ తర్వాత బావతో జరగబోయే నా పెళ్లికి మనం సరదాగా సెలబ్రేట్ చేసుకుందామా? కమాన్. ఏ హాయ్ హాయ్ గగన్. రే గగన్ వచ్చేసారా? హాయ్ 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 గగన్. హాయ్. హ్యాపీ బర్త్డే విశ్వక్. థ్యాంక్ యూ రా గగన్. Thank సారీ you. రా, లేట్ అయింది. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Cheers. Cheers. Happy birthday. మేడం, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.